శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యే నమః. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 30వ నామమైన కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదంతా కూడాను ఒక్క నామమే, విభజించి పారాయణ చేయరాదు. ఈ శ్లోకంలో అమ్మవారి మెడ భాగమును వర్ణన చేస్తూ ఉన్నారు. ఆ జగన్మాత మెడ పరమశివుడు కట్టిన మంగళసూత్రముతో దగదగా మెరిసిపోతూ ఉంటుందట. ఆ మంగళసూత్రం యొక్క శోభను వర్ణించటానికి అలవైకానంత రమణీయంగా ఉంటుందట. చక్కగా 2 పుస్తలను 3 పేటలకు ఎక్కించి పసుపుతో కుంకుమతో అలంకరించారట. ఒక్కొక్క పేటకి 9 సూత్రాల చొప్పున 3 పేటలకి కలిపి 27 సూత్రాలుగా కట్టి ఉంచారట. అంటే 27 పోగులుగా దారాన్ని కట్టారు అని అర్థం. ఈ 27 అనేది 27 నక్షత్రాల సంఖ్యకి చిహ్నంగా సూచిస్తారు. ఎవరి ఆయువు అయినా కూడా ఈ 27 నక్షత్రాల లోపలే ఉంటుంది. అందుకే 27 సంఖ్యగా మంగళసూత్రాన్ని పెట్టి ఉంచారట. 27 నక్షత్రాలు అంటే సంపూర్ణమైన కాల సంఖ్య. అంటే మాంగళ్య బంధం సంపూర్ణ కాలం శోభిల్లాలి అనే ఉద్దేశంతోనే ఆ 27 సంఖ్యని సంకేతంగా చెప్తారు. ఇక 2 పుస్తల విషయానికి వస్తే, ఒకటి పరమేశ్వరుడు అయితే మరొకటి అమ్మవారు. ఇంకా చెప్పాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలకి సంకేతంగా కూడా ఈ 2 పుస్తల్ని చెప్తూ ఉంటారు. మంగళసూత్రాన్ని కంఠానికి ఎందుకు కడతారు అంటే, కంఠ ప్రాంతంలో మనకి విశుద్ధి చక్రం ఉంటుందన్నమాట. ఆ విశుద్ధి చక్రం వాక్కుకి సంబంధించినది. వాక్కు అంటే మాట అనే కదా అర్థం. మాటలన్నీ కూడా అక్షరాల సముదాయాలే. అక్షరము అంటే క్షరము కానిది, అంటే పాడవనది, నాశనము కానిది, నశించనిది అని అర్థం అన్నమాట. భార్యాభర్తల బంధం కూడా ఎల్లప్పుడూ క్షరము కాకుండా సుభిక్షంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే మెడలో మంగళసూత్ర ధారణ చేస్తారు. శరీరాలు 2 అయినా ఒక్క మనసుగానే వ్యవహరించాలి అనే సూచనని లోకానికి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు మనకి తెలియచేస్తూ ఉన్నారు. గుండెల మీద ఉండే మంగళసూత్రం అనుక్షణం మనకు తెలియచేసేది ఏమని అంటే, కట్టిన వాణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి అని. లోకాలనే లాలించే తల్లి, తండ్రి యొక్క గారాల పుత్రిక, ఈ సృష్టికి మూల చైతన్యమైన ఆ జగన్మాత ఎప్పుడూ కూడా భర్త అయిన పరమశివుడి దగ్గర తన ఆధిపత్యాన్ని చలాయించలేదు. ఆయన కను సన్నలలో మెలుగుతూ ఆయన మనసులో స్థిర స్థానం ఏర్పరచుకున్నది ఆ మహామాయ స్వరూపిణి. అమ్మ ఎప్పుడు కూడా అహంకారంతో కూడిన అధికారాన్ని భర్త పట్ల ప్రదర్శించలేదు. భర్త పాదాల దగ్గర తన స్థానాన్ని వెతుక్కుంది కనుకే ఆయన ప్రక్కన, అలాగే ఆయన మనసులో కూడా మహారాణి స్థానాన్ని సొంతం చేసుకున్నది ఆ తల్లి. పరమశివుడు కట్టిన మంగళసూత్రం వల్లే అమ్మ నిత్య సుమంగళిగా ఉందని శివభక్తులు వాదిస్తే, అమ్మ తన మెడలో కట్టించుకున్నది కనుకే ఆయన క్షీరసాగర మథన సందర్భంలో గరళాన్ని సేవించినా కూడాను ఆయన మృత్యుంజయుడయ్యాడు అని అమ్మ భక్తులు వాదిస్తూ ఉంటారు. కానీ మనం ఇద్దరి వాళ్ళం. ఎందుకంటే వారు ఇరువురు కాదు, ఒక్కరే. అయ్యలో అమ్మని, అమ్మలో అయ్యని చూడగలిగితే అమ్మయ్య, ఇక ఈ జీవితాన్ని చాలా తేలిగ్గా అనుభవించగలుగుతాం. మృత్యుంజయుని పత్ని, ఆది సువాసిని అయిన జగన్మాత మంగళసూత్రాన్ని ధ్యానిస్తే జీవునికి సర్వ మంగళాలని కలిగిస్తుంది ఆ తల్లి. అంతేకాకుండా వివాహం ఆలస్యమైందని బాధపడేవారు, వివాహ బంధంలో ఒడిదుడుకులు ఎదుర్కొనేవారు ఈ నామాన్ని జపిస్తే వారి కామ్యాలన్నీ కూడా ఫలిస్తుంటాయి. సతీ సావిత్రి ఈ లలిత సహస్రనామ పారాయణని 3 రోజులు చేసి యమ ధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాన్ని తిరిగి పొందినదన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. అంతటి మహిమాన్వితమైన అద్భుతమైన స్తోత్ర రాజ్యాన్ని ప్రతిరోజు మనం కూడా పారాయణ చేసి అమ్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు. స్వస్తి.